పాకిస్తాన్‌కి సంబంధించి ఎఫ్ఏటీఎఫ్ నిబంధనలు ఏవైతే గతంలో ట్రంప్ ఉన్నప్పుడు మనం చూపించిన ఆధారాల ఆధారంగా ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో పెట్టింది అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఏటీఎఫ్‌కి మనం కంప్లెయింట్ చేసాం. మన పాకిస్తాన్‌కి నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం. మళ్ళీ మరోసారి ఎఫ్ఏటీఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దృష్టిలో పడ్డ పాకిస్తాన్. ఇంతకీ ఏంటి ఎఫ్ఏటీఎఫ్? దీని దృష్టిలో పడితే పరిణామాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఎఫ్ఏటీఎఫ్ అనేది పారిస్‌లోని ఒక గ్లోబల్ వాచ్ డాగ్, అంటే ఒక అంతర్జాతీయ నిఘా సంస్థ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచంలో ఉగ్రవాదం అరికట్టడానికి ఆ సంస్థలకు అంతున్న నిధుల మీద నిఘా పెట్టి మనీ లాండరింగ్ మరియు వారి నిధుల సమీకరణ అరికట్టేందుకు ప్రమాణాలు నిర్దేశిస్తుంది. ఉగ్రవాదులకు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో నిధులు అందజేస్తున్న దేశాల చర్యల్ని పర్యవేక్షిస్తుంది. ఎఫ్ఏటీఎఫ్ చేసిన సూచనలను ఆ దేశాలు తగు చర్యలు తీసుకోకపోతే ఆ దేశాలని గ్రే లేదా బ్లాక్ జాబితాలో ఉండొచ్చు. ఎఫ్ఏటీఎఫ్ సూచనలు సీరియస్గా తీసుకోకుండా అమలు చేస్తుంటే మభ్య పెడుతూ కొన్ని మాత్రం అమలు చేస్తున్న దేశాలు గ్రే లిస్టులోను, ఎఫ్ఏటీఎఫ్ సూచనలు అస్సలు పట్టించుకునే దేశాలు బ్లాక్ లిస్టులోనూ పెడుతుంది. గ్రే లిస్టులో ఉన్న దేశాలకు విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం, అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చే రుణాల మీద ఆంక్షలు వంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అయితే ఎఫ్ఏటీఎఫ్తో కలిసి పనిచేస్తే ఈ జాబితా నుండి తొలగించబడే అవకాశం ఉంది. ఉదాహరణకి పాకిస్తాన్ 2022లో గ్రే లిస్ట్ నుంచి తొలగించబడింది. బ్లాక్ లిస్ట్లో ఉన్న దేశాల మీద కఠినమైన చర్యలు తీసుకొని ఎఫ్ఏటీఎఫ్ సూచిస్తుంది. దీనివల్ల ఆ దేశాలకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిధులు రుణాలు పూర్తిగా నిలిపివేయబడతాయి. ఇది ఆ దేశంలో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఏటీఎఫ్ దృష్టిలో పడ్డట్టు మనకు ఆధారం ఏంటంటే మొన్న జూన్ 16 ఎఫ్ఏటీఎఫ్ నేరుగా ఏప్రిల్ 22 కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండించే ప్రకటన విడుదల చేసింది. ఆ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఇటువంటి దాడులకు నిధులు మరియు నిధుల్ని తరలించే మార్గాలు లేకుండా జరగలేవు. ఈ సవాళ్ళను ఒకే సంస్థ లేదా ఒకే దేశం ఒంటరిగా పోరాడలేదు అని ఎఫ్ఏటీఎఫ్ ఆ ప్రకటన పేర్కొంది. అంతేకాకుండా ఇది ఉగ్రవాద సమూహాలకు నిధులందే విధానాల గురించి వివరమైన విశ్లేషణ విడుదల చేసే ప్రణాళికను కూడా ప్రకటించింది. గత దశాబ్ద కాలంలో ఎఫ్ఏటీఎఫ్ ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట ఉగ్రవాద దాడిని నేరుగా ఖండించబడ్డ 3వ సంఘటన మాత్రమే ఇది. గత ప్రకటనతో పోలిస్తే ఈసారి వాడిన పద్యాలం కూడా కటువుగా బలంగా ఉంది. ముఖ్యంగా ఎఫ్ఏటీఎఫ్ రాజ్య సహాయంతో నడుస్తున్న ఉగ్రవాదం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని గంభీరమైన ప్రమాదంగా పేర్కొంది. భారతదేశం ఎంతో కాలం నుండి పాకిస్తాన్ దేశం మీద ఇదే ఆరోపణలు చేస్తూ పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని చేస్తున్న ఆరోపణలకి అనుగుణంగా ఉంది. ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం అక్టోబర్లో పాకిస్తాన్ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో పెట్టే విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల కోసం నిధుల సమీకరణ, వాటి దుర్వినియోగం మీద అన్ని ఆధారాలతో ఎఫ్ఏటీఎఫ్కి ఇవ్వడానికి ఒక డాసియర్ సిద్ధం చేస్తుంది. గ్రే లిస్టింగ్ గంభీరమైన పరిణామాలను కలిగి ఉంటుంది. విదేశీ పెట్టుబడులు తగ్గడం, గ్లోబల్ రుణాలకు పరిమితం అవుతుంది మరియు జాతీయ విశ్వసనీయతకు దెబ్బతింటుంది. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను స్థిరపడే ప్రయత్నాలు ఆపే అవకాశం ఉంది. గతంలో ఉన్న సాధారణ ఆర్థిక పర్యవేక్షణ నుండి గట్టి ఖండన ప్రకటనలు ఎఫ్ఏటీఎఫ్ మారడం ఒక కొత్త వరవడే. అందువల్ల పాక్ విషయంలో ఎఫ్ఏటీఎఫ్ మళ్ళీ కఠిన చర్యలు తీసుకుంటుందని భారత్ భావిస్తోంది.